సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన గతంలో కేసీఆర్ చేసినట్టే రేవంత్ కూడా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే భయంతోనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కులాల ప్రస్తావన తీసుకురావడం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా దమ్ముంటే రాజకీయంగా కొట్టాడాలని సవాల్ చేశారు. ఆయన ఒకడేమో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు ఈటల రాజేందర్ ఒకడు అంటాడు, ఒకరేమో అబద్ధాలు చెప్పినాడు ఒకడు. ఇట్లాంటి కారుకూతలు పిచ్చి రాతలు 2021లో కూడా కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోయి కొంతమంది ఇట్లాంటి ప్రచారం చేశారు. ఆనాడు నా మీద 3 రోజుల పాటు ఇట్లా భూబకాసురుడు అని చెప్పి కార్టూన్ వేసి నన్ను ఇక జైల్లో పెడతారు ఇట్లా చేస్తారని చెప్పి నేను అంటున్నా. ఆనాడు 3 రోజుల పాటు పేపర్లలో రాసి ఆనాడు 3 రోజుల పాటు నా మీద టీవీలలో ప్రచారం చేశాడు. కేసీఆర్ గతి ఏమైంది? కేసీఆర్ గతి ఏమైంది? 3 ఏళ్ళు ఆయన అధికారం ఉన్నాడు. నేను గెలిచిన తర్వాత మరి ఏం చేయగలిగిండు? నిజంగానే ఈటల భూబకాసుడు అయితే ఎందుకు కేసులు పెట్టలేకపోయిండు? ఎందుకు నా భూముల మీద విచారణ జరిపించలేకపోయిండు? ఎందుకు నా భూములు ఆక్రమించుకోలేకపోయిండు? గది చాలదా మీకు? ఇలా నువ్వు చేస్తున్నావు మళ్ళీ ఇదే పని. ఆనాడు కేసీఆర్ ఏ పని అయితే చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఏం కావాలి? ఈటల రాజేందర్ కానీ దెబ్బ కొట్టకపోతే ఈటల రాజేందర్ అంటూ రోజు హైడ్రా మీద లొల్లి పెడుతున్నాడు, ఇవాళ మూసీ నది మీద లొల్లి పెడుతున్నాడు, భూముల దందాల మీద లొల్లి పెడుతున్నాడు, నా అక్రమాల మీద లొల్లి పెడుతున్నాడు, లగిచెర్ల రైతుల మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా లొల్లి పెడుతున్నాడు. కంటే నలసలెక్క అయిండు. ఒక్క మాట చెప్పాలంటే నా ప్రభుత్వం యొక్క బండారాన్ని మొత్తం బయటపెట్టు ఈటలే కాబట్టి ఈయన దెబ్బ కొట్టాలని చెప్పి ఒక కుట్రపూరితంగా నువ్వు మళ్ళీ సేమ్ పద్ధతిలో నీ దగ్గర ఏముంటే కాంట్రాక్ట్లు ఉంటాయి, వాళ్ళకు ప్యాకేజీలు ఇస్తావు, వాళ్ళ డబ్బులు ఇస్తావు, కొంతమంది చిల్లరగాలతో నువ్వు మాట్లాడిస్తావు. కానీ ఆనాడు ఏమైందో గుర్తుపెట్టుకో బిడ్డ. ధర్మంతో గోక్కున్నాడు ఎవడు ముందడవాడు గుర్తుపెట్టుకో. ఈటలతో గోక్కడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు గుర్తుపెట్టుకో. కులాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడుతున్నాడు మీ ఇందిరాగాంధీ గారు ఫిరోజ్ గాంధీ గారు ఏ కులం అని మాట్లాడుతున్నా? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఏమని మాట్లాడుతున్నా? చెప్పండి. ఇలా ప్రియాంక గాంధీ గారు లేకపోతే వదేరా ఏ కులం అని మాట్లాడతారా? అట్లా ఇలా నీ క్యాబినెట్లో ఉన్నోడు ఎవడెవడు అని మాట్లాడతారు. చిల్లరగాలు మీరు. ఇలా కులాల ప్రస్తావన తెస్తుందంటే మీరు చిల్లరగాలంటే లెక్క. రాజకీయం కొట్లాడు దమ్ముంటే దీనులకు కొట్లాడే ప్రయత్నం చేయి, కానీ చిల్లరగాళ్ళకి కొట్లాడే ప్రయత్నం చేయి. ఇలా విచారణకు పోగానే ఒక ఆయన అంటాడు, విచారణకు పోగానే తప్పు లేకపోతే విచారణ ఎందుకు జరిపిండ్రు? ఆనాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా నేను ఆర్థిక మంత్రి ఉన్నా కాబట్టి ఆనాడు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటైనప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు అవన్నిటి గురించి అడిగింది కాబట్టి ఇలా పిలువంగా దోష అయిపోతుందా? ఎలాంటే ఓటుకున్నోడు కేసున్నాడుగా, జైల్లో ఉన్నావు, మీ ఉద్యమాలలో జైల్లో ఉన్నావు, నువ్వు ఓటుకునేటి కోసం పోయి జైల్లో ఉన్నావు, ఇతర అనేక రకాల అక్రమాలతో నువ్వు జైల్లో ఉన్నావు. నీకు మాకు కూడా తెలుసు. అందుకనే నువ్వు పిచ్చిగా నా మీద పర్సనల్గా దూషించడం కానీ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ నన్ను దెబ్బ కొడితేనే నీ రాజకీయ మనలో ఉందని అంటున్నావు కదా, 100% నువ్వు కథమైపోతావు. గుర్తుపెట్టుకో బిడ్డ. నీకు ఎట్టి పరిస్థితి కూడా మీరు తప్పించుకోలేరు. ఇలా నువ్వు ఈ కమిషన్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అమలు చేస్తావా? అమలు చేయకపోతే నీ సంగతి ఏందో తప్పకుండా తెలుసుకున్నా. నీతో యుద్ధానికి సిద్ధపడ్డాం. నీకు ఎందుకు కోపం వస్తుంది మా మీద? నీకు మా మీద 1.5 ఇయర్గా నేను కంట్లో నడుచులాగా ప్రజల పక్షాన్ని ఉన్నా కాబట్టి, ప్రజల సమస్యలు ఎత్తుకొని కొట్లాడుతున్నా కాబట్టి నువ్వు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే ఆలోచన చేసిండో ఇవాళ నీవు కూడా అదే ఆలోచన చేస్తున్నావు. నువ్వేమేం చేస్తున్నావు ఇంకా లోపల ముందు బయట పెడతా. కానీ నాతో గోకుండా మాత్రం ఆనాడు కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తాను.